నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. చాలు చాలు బడాయి, చాగంటి నైతిక పాఠాలు ఎవరికి? జేసీని ఆది అడ్డుకోగలరా? ఈరోజు ఏమవుతోంది? ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా, ఆ ఇద్దరికీ కలిపి 6 ఒకటి అలా కేసు కొట్టేశారు, ఇలా అరెస్టు చేసేశారు. రాజకీయ నాయకుల నీతి సూక్తులు ఎదుటి వాళ్లకు చెప్పేందుకే, వాళ్ళు మాత్రం ఆచరించరు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకుల నీతులు అబ్బో ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటాయి. చెప్పేవాళ్లకు వినేవాళ్ళు చులకన అనే సామెత చందంగా ఉంది. చాగంటి వారిని నీతులు బోధించడానికి నియమించడం, ప్రతిదానికి ప్రజలు తేరగా దొరికారు పాలకులకు. యథారాజా తథా ప్రజ అనే సామెతను కూటమి సర్కార్ విస్మరించినట్టుంది. ముందు తాము నీతిమంతంగా ఉంటే ప్రజలు అదే బాటలో నడుస్తారనే గ్రహింపు నేటి పాలకుల్లో కొరవడింది. అధికారం అంటే ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అనే రీతిలో పాలన సాగిస్తూ ప్రజల నుంచి మాత్రం మరేదో కోరుకోవడం అత్యాశ కాకుండా మరేంటి? విత్తును బట్టే ఫలాలుంటాయి. ముఖ్యంగా ఈ సంగతిని గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ కొత్త పోస్టును సృష్టించింది. నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమించింది. తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబును కలిసిన సందర్భంలో లోకానికి ప్రవచనాలు చెప్పే చాగంటి గారికి సీఎం తన మార్కు నీతి సూక్తులు బోధించడం విశేషం. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని చాగంటితో చెప్పడం విశేషం. విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యువతలో మంచి పెంచే ప్రయత్నం చేయొచ్చన్నారు. రాజకీయ నాయకులకు అదవ చిక్కింది ప్రజలు, విద్యార్థులే. నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని పదే పదే మన రాజకీయ నాయకులు నిరూపిస్తుంటారు. ఇందుకు చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అతీతులు కాదు. వివిధ సందర్భాల్లో ఈ నాయకులు ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు. జగన్ను సైకో, నీ అమ్మ మొగుడు అని చంద్రబాబు అండం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబును కాల్చేయాలని, అలాగే మరో సందర్భంలో చెప్పులు చీపుర్లతో కొట్టాలని జగన్ తిట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏకంగా చేతిలోకి చెప్పు తీసుకుని కొడతానన్నారు. అలాగే ఇచ్చి మక్కీలు విరగొడతానని, పంచలు ఓడదీసి తంతానని నోటికొచ్చినట్టు ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. ఇప్పుడు ఈయనే సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తుండడం గమనార్హం. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడి నోటి నుంచి ప్రత్యర్థులపై ఎలాంటి తిట్లు వస్తాయో గుర్తు చేసుకోవడానికి కూడా సంస్కారం అడ్డు వచ్చేంత హీనమైన భాష. రాజకీయ వ్యవస్థపై జనంలో ఏవగింపు రావడానికి కారణం వీళ్ల తీరు కాదా? తమను ఎన్నుకున్న ప్రజలు తమ ప్రవర్తన చూసి సిగ్గుపడతారన్న ఇంగితం కూడా లేకపోయింది. చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు కాదు, మొదట ప్రవచనాలు చెప్పి మంచి బుద్ధులు, నడవడిక నేర్పాల్సింది రాజకీయ నాయకులకు. విద్యార్థులకు ఎటు వాళ్ళ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నీతి సూక్తులు చెప్తారు. తక్షణం నైతిక విలువలు నేర్పాల్సింది రాజకీయ నాయకులకే. వాళ్ళ ప్రవర్తన బాగుంటే సమాజం మంచిగా ఉంటుంది. ఇప్పుడు సమాజం చెడిపోవడానికి ప్రధాన కారకులు రాజకీయ నాయకులే అనే అభిప్రాయం బలంగా ఉంది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాళ్ళనే రొటేషన్ పద్ధతిలో ప్రజలు ఎన్నుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కావున రాజకీయ నాయకులు, పాలకులు బడాయి మాటలు ఆపి ముందు తాము ఆయన దగ్గర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది. తక్షణం విద్యార్థులకు ఆయన ప్రవచనాలు అవసరం లేదు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎటు ఆయన ప్రవచనాలు టీవీల్లో వింటున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ తరలించే విషయమై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. జేసీ ట్యాంకర్లను ఫ్లై యాష్ను తరలించడానికి ఆది వర్గీయులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మీదుగా ఆది వర్గీయుల వాహనాలను జేసీ అనుమతించలేదు. అయితే పోలీసు ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు జేసీ ఒక మెట్టు దిగి అనుమతించారు. అయితే కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖ సంచలనం రేకెత్తిస్తోంది. ఇవాళ తమ వాహనాలు ఆర్టీపీపీకి వెళ్తాయని, అడ్డుకుంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని ఏకంగా కడప ఎస్పీకి తేల్చెప్పారు. ఇటీవల అదానీ సంస్థపై ఆది వర్గీయులు దాడి చేశారని, వాళ్ళలా తాము చేతులు ముడుచుకుని కూర్చునే రకం కాదని ఎస్పీకి రాసిన లేఖలో జేసీ స్పష్టం చేశారు. దీంతో బుధవారం ఏమవుతుందో అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తమ వాహనాలను ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి అడ్డుకుంటున్నట్టు ఎస్పీకి రాసిన లేఖలో జేసీ రాశారు. గత ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి చేతిలో
ఓడిపోయారు ఆయన. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి తగ్గే రకం కాదు. జేసీ బెదిరింపు ధోరణిలో లేఖ రాయడంతో ఆదినారాయణ రెడ్డి మరింత పట్టుదలతో వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఈరోజు జేసీ వాహనాలు ఆర్టీపీపీకి వస్తాయా, ఫ్లైయాష్ను తరలిస్తాయా అనే టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏది ఏమైనా ఫ్లైయాష్ తరలింపుపై కూటమి నేతల మధ్య వారు నడుస్తుండడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. అన్ని దశలను దాటిన తర్వాతనే ఆధ్యాత్మికం వస్తుంది. వేదాంతంతో జీవితానికి ఆది నుంచి అంతం ఏమిటో తెలుస్తుంది. బిజీ జీవితంలో ఉన్నవారు ఆ వైపు తొంగి చూడలేరు. ఇహం మీద మోజు పెరిగి అహం పెంచుకున్న వారు పరం వైపుగా అడుగులు వేయలేరు. అటువంటి అదృష్టం కొందరికే వస్తుంది. స్వామీజీలు ఆ కోవలకు చెందినవారే. వారికి ఇహాలు భేషజాలు అన్నవి అస్సలు ఉండకూడదు. లౌకిక ప్రపంచంతో వారికి మాత్రం సంబంధం ఉండకూడదు. కానీ స్వాములు చాలామంది మాత్రం మఠాలు పీఠాలు అంటూ గడుపుతున్నారు. అక్కడికి వచ్చిన రాజకీయ నేతలను కలుస్తున్నారు. చివరికి ఈ రాజకీయ రొచ్చు వారికి కూడా అంటుకుంటుంది. అది ఆధ్యాత్మిక తత్వం పట్ల ఆసక్తి ఉన్న ఆస్తిక జనులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే అన్నీ పూర్తి అయ్యాక ఇక చాలు ఇవన్నీ అని వైరాగ్యం పెంచుకోవడం వేరు. వేదాంతంలో మునిగి తేలుతూ ఉండే స్వామీజీలు ఇక చాలు మళ్ళీ ముక్కు మూసుకుంటాను అని అనడం వేరు. విశాఖ శ్రీ శారదాపీఠ స్వామీజీ ఇప్పుడు అదే అంటున్నారు. ఆయన రాజకీయంగా వైసీపీకి అనుకూలమని ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలిలో ఆయనకు కేటాయించిన 15 ఎకరాల భూముల జీవో రద్దు చేశారు. తిరుపతిలో కూడా శారదాపీఠం కట్టిన భవనాలను కూల్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా రాజకీయ సెగ ఏడాపేడా పీఠానికి తగిలింది. ఏపీలో ఉండలేక తెలంగాణకు వెళ్లాలని స్వామి అనుకున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే తాను తెలుగు రాష్ట్రాలను విడిచి వెళ్తున్నట్లుగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తాజాగా ప్రకటించారు. తాను ఇక మీదట ఋషికేశ్లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. అందువల్ల తనకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కల్పిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను వెనక్కి తీసుకోవాలని పీఠం తరపున డీజీపీకి లేఖ రాశారు. అదేవిధంగా విశాఖ పోలీస్ కమిషనర్కి లేఖ రాశారు. తనకు ఇప్పటిదాకా భద్రత కల్పించిన వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక మీదట విశాఖ పీఠాధిపతి ఋషికేశ్లో ఉంటారన్నమాట. ఆయన ఉత్తరాదిన ఆధ్యాత్మిక భావంలో పూర్తికాలం గడుపుతారు అని అంటున్నారు. స్వాములకు కావాల్సింది అదే. అందుకోసమే శారదా పీఠాధిపతి కూడా ఇప్పుడు పూర్తిగా ముక్కు మూసుకుని తపస్సులోనే ఉంటారని పీఠం వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు 3 సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేశారు. అందువల్ల ఏర్పడిన ఖాళీలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలు ఎన్నికయ్యే ఎంపీ స్థానాలే. ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలకే ఈ 3 స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది. అయితే కూటమిలోని 3 పార్టీల మధ్య పంపకాలు ఎలా సాగుతాయనే అంచనాలు రాజకీయ వర్గాలు షికారు చేస్తున్నాయి. రాజ్యసభకు దక్కబోయే ప్రతి 6 స్థానాలకు ఒకటి జనసేన, బీజేపీలకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోయే 3తో పాటు మరో 3 స్థానాలకు కూడా ఎన్నిక జరిగితే ఆ 6లో ఒక స్థానాన్ని ఈ 2 పార్టీలకు కలిపి కేటాయించాలనేది ఆయన ప్రతిపాదన. జనసేన, బీజేపీలలో ఎవరు దక్కించుకోవాలనేది ఆ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన ఫార్ములానే ప్రతిదానికి వాడేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీలను కలిపి ఒక యూనిట్గా చూశారు చంద్రబాబు నాయుడు. తొలుత జనసేనకు ఇస్తానని చెప్పిన 30 సీట్లను ఇద్దరికి కలిపిస్తానని ఆ తర్వాత ప్రతిపాదించారు. ఆ ఇద్దరు మల్లగుల్లాలు పడి 20-10 వంతున పంచుకున్న తర్వాత జనసేనకు ఒకటి అదనంగా కేటాయించారు. మొత్తంగా వారిద్దరికీ కలిపి 18% సీట్లు గిట్టుబాటు అయ్యాయి. ఆ దామాషానే అన్నింటికీ వర్తింపచేయాలనేది చంద్రబాబు ఆలోచన. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా 18% పోస్టులు ఆ 2 పార్టీలకు చెందిన వారికి ఇచ్చేలా కూర్పు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా అదే అనుసరించబోతున్నారని సమాచారం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి అయిన రఘురామకృష్ణంరాజును గతంలో కస్టోడియల్ టార్చర్కు గురిచేశారంటూ నమోదైన కేసుల్లో అప్పటి సిఐడి ఏఎస్పీ ఆర్ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మంగళవారం నాయుడు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత సాయంత్రం విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోర్టుకు సమర్పించిన తర్వాత ఆయనను కస్టోడియల్ విచారణకు కోరే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పట్లో ప్రభుత్వం మీద విచ్చలవిడిగా విమర్శలతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ వచ్చిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోనే ఆయనను అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ కోర్టుకు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ తన మీద గతంలో సిఐడి పోలీసులే హత్యాయత్నం చేశారంటూ కొత్తగా ఫిర్యాదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్లపై ఆయన కేసు పెట్టారు. వీరందరినీ వెనుక నుంచి నడిపించారంటూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. ఈ కేసు విషయంలో పోలీసులు తొలుత రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను కొంతకాలంగా దఫాలుగా విచారిస్తున్నారు. అయితే ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్లనే అరెస్టు చేయడం ఇప్పటిదాకా ఆలస్యం అయినట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.